హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో మినుములతోటి రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్ హీట్ అయ్యేలోపు ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పేస్తాను. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ నల్ల మినుములు 1/2 కప్ తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలి. ఎండుమిర్చి 12, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మెంతులు కొద్దిగా తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 8 వరకు తీసుకోవాలి. ఇంకా చివరగా పోపు వేసుకోవడానికి పోపు దినుసులు కూడా తీసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ముందుగా 1/2 కప్ మినుములు వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మినుములు లోపల వరకు పచ్చిదనం పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినుములు తింటే ఇనుమంత బలమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల మినుముల్లో 18 గ్రాముల పీచు పదార్థం, 2 గ్రాముల కొవ్వులు ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్లోని B1, B2తో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. గాయాలైన వారికి అవి తగ్గడానికి మినుములు మంచి ఆహారం. 72% పీచు పదార్థం ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బుల్ని నివారించే గుణం మినుములకు ఉంటుంది. మినుములు తరచుగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మినుముల్లో ఉండే పొటాషియం వలన రక్తపోటు కూడా తగ్గుతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మరి ఎన్ని పోషక విలువలున్న ఈ మినుములని ఏ కాలంలో అయినా తీసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే నిదానంగా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవి మీకు ఫ్రై అవినివో లేదో తెలుసుకోవాలి అంటే ఒక గింజ నోట్లో వేసుకుని చూడండి. చక్కగా కరకరలాడుతూ ఉంటే అవినట్టే. మినుములను ఒక ప్లేట్లోకి తీసుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు బాగా చల్లారనివ్వాలి. సేమ్ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి ఫ్రై చేసుకుందాం. ఛానల్ ప్లేలిస్ట్లో 22 వరకు రోటి పచ్చళ్ళు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఎండుమిర్చి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని మినుములు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాం. సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజ్ టమాటా, ఒక లెమన్ సైజ్ చింతపండు వేసి మగ్గించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. టమాటా మెత్తబడి టమాటాలో వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని టమాటాలు చల్లారేలోపు ఎండుమిర్చి గ్రైండ్ చేసుకోవాలి. 8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందాక టమాటాల వరకే సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇందులో కూడా సరిపడా సాల్ట్ వేసుకుందాం. వీటిని మిక్సీలో బాగా మెత్తగా కాకుండా రోట్లో రుబ్బుకున్నట్టు ఉండాలంటే కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి ఉడికించుకున్న చింతపండు, టమాటా వేసేద్దాం. పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు చల్లటి నీళ్లు వేయకూడదు, పచ్చడి పాడైపోతుంది. వాటర్ బాయిల్ చేసుకుని వేడిగా ఉన్న ఈ నీళ్ళని మాత్రమే వేసి పచ్చడి రుబ్బుకోవాలి. నేనైతే పచ్చడి గ్రైండ్ చేసుకొచ్చేసాను. ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి, పల్చగా ఉండకూడదు. ఇప్పుడు పచ్చడిని తాలింపు వేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఫ్రై చేసుకుందాం. పోపు దినుసులు ఒకసారి చెప్పేస్తాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పోపు దినుసులు ఫ్రై చేసుకుని చివరగా కాస్త ఇంగువ పౌడర్ వేసుకోవాలి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పోపులో వేసేద్దాం. పోపు దినుసులు, ఆయిల్ పచ్చడికి మొత్తం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఎన్నో పోషక విలువలు ఉన్న మినుములతోటి రోటి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.